కదండి. చిన్న పిల్లవాడికి మాత్రం గొప్పగా చెప్పి పంపించాము. రోజు వెళ్ళమ్మా, ఏదో ఒక రోజు నీకు అర్థమవుతుంది. సోక్రటీస్ అండి ఒక గొప్ప తత్వవేత్త. ఆయనకి గవర్నమెంట్ ఒకసారి ఉరిశిక్ష వేస్తుందంట. ఉరిశిక్ష వేస్తే ఇన్ని తీసుకువెళ్ళి జైల్లో పెడతారండి. పక్కన చెరలో ఉన్న వ్యక్తి అండి ఏదో వేణువు భగవంతుడి చేతిలో ఉంటుంది కదండి, ఆ వేణువు ఊదుతూ ఉంటారంటండి. ఆయన ఊదుతూ ఉన్నప్పుడు ఈ సోక్రటీస్ అడుగుతారంట, ఏమండి నాకు కూడా వేణువు ఊదటం నేర్పించరా? ఈ పక్కన చెరలో ఉన్న వ్యక్తి అంటాడు, మీకెందుకయ్యా వేణువు ఊదటం, రేపో మాపో చనిపోబోతున్నావు కదా, నీకెందుకు? అప్పుడు ఆయన అంటారంట, నేను చనిపోబోయే ముందు నాకు వేణువు ఊదొచ్చు అన్న సంతృప్తితో చనిపోతాను. మరి మనం అందరం అండి ఎంతో గొప్ప సనాతన ధర్మంలో జన్మ తీసుకున్నాము కదండి. ఇది మామూలు విషయం కాదు. మరి మనం చనిపోబోయే ముందు మన సనాతన గ్రంథమైన ఈ భగవద్గీతలో నాకు ఒక అధ్యాయం తెలుసు, నాకు 18 అధ్యాయాలు తెలుసు అన్న ఒక భావనతో చనిపోవద్దా అండి? ప్రయత్నిద్దామా? మనం కూడా భగవంతుడి ముందు పసిపిల్లలమే కదా. మరి మనం కూడా ప్రతిరోజు దీన్ని ఓపెన్ చేస్తూ ఉంటే మనకు కూడా అలవాటు అవుతుంది. మరి 18 రోజుల్లో భగవంతుడు చెయ్యబోతున్నారు కూడా అది. ఈ 18 రోజులు కూడా అండి మనం అందరము కూడా ఒక కుటుంబం లాగా, ఏమండి ఇదేదో క్లాసు, ఈవిడేదో ఇక్కడ కుర్చీలో కూర్చున్నారు, ఆవిడేదో చెప్తున్నారు, ఆవిడ టీచరు, స్టూడెంట్స్, ఇది కాదండి. మనం అందరము కూడా చక్కగా ఒక కుటుంబం లాగా, వసుదైక కుటుంబం లాగా కలిసి మెలిసి మీకు తెలిసిన విషయాలు నాకు, నాకు తెలిసిన విషయాలు మీకు, అలా చర్చించుకుంటూ ఈ గొప్ప జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేద్దామండి. మరి ఆ ప్రయత్నంలో ఒక యాత్ర లాగా చేద్దాము. మరి ఆ యాత్రలో ఆ ప్రయత్నంలో ఎటువంటి విఘ్నాలు రాకుండా చక్కగా ముందుకు వెళ్ళాలని భగవంతుడిని ప్రార్థిస్తూ వెళ్ళిపోదామండి ముందుకి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వెళ్ళిపోదామండి. మరి భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? 18 అధ్యాయాలు. ఎన్ని శ్లోకాలు ఉన్నాయండి? 18 అధ్యాయాలలో 700 శ్లోకాలు. మరి ఈరోజు మొదటి అధ్యాయము కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము.